హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. అహ్మదాబాద్లో మ్యాచ్ వైజాగ్లో బాధవతలు పడేసిన తర్వాత అహ్మదాబాద్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషలీ పంజాబ్ కింగ్స్, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ గేమ్లో ఎలాగైతే ఓడిపోయారో మంచి పొజిషన్లో ఉండి ఈసారి ఎలాగైనా సరే ఫినిష్ లైన్ దాటుదాం అనుకుంటారు. పిచ్ని ఆ కండిషన్స్ని బాగా యూటిలైజ్ చేసుకుని బాగా బాధవతలు పడేసి హైదరాబాద్నే కొంచెం వెనక్కి నెట్టిన గుజరాత్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అహ్మదాబాద్ పిచ్ అనేది వైజాగ్ పిచ్ లాగానో హైదరాబాద్ పిచ్ లాగానో ఉండదు. ఆ పిచ్ కొంచెం స్లోగానే ఉంది. ఐ థింక్ ఇవాళ కూడా స్లో వికెట్ ఇవ్వచ్చు, ఎందుకంటే అది సూట్ అవుతోంది గుజరాత్ టైటన్స్కి. అలాగే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ మీరు చూస్తే కనుక అటు ఒక బేర్స్టో, ఒక శిఖర్ ధవన్, లియామ్ లివింగ్స్టన్ ఫుల్లీ ఫిట్గా ఉన్నాడు, అతను లియామ్ లివింగ్స్టన్, ఓ ప్రభ్సిమ్రన్ సింగ్, ఇంతమంది ఉన్నారు అక్కడ. సో ఇటువంటి సర్ఫేస్ మీద డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ బైట్ ఇన్ ద సర్ఫేస్, అంటే కాస్త తిరగడము, కొంచెం బాల్ గ్రిప్ అయి రావడం, ఇటువంటి ఒక సర్ఫేస్ వస్తుందని అనుకుంటూ ఉన్నా. సో అలాంటి పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ ఆలోచించాలి ఏం చేయాలి ఇక్కడ, వాట్ బెస్ట్ సూట్స్ అస్. హర్షల్ పటేల్ టాక్టిక్ అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది. ప్రతి ఓవర్లో రన్స్ ఇచ్చేస్తున్నాడు, ప్రతి మ్యాచ్లో రన్స్ ఇచ్చేస్తున్నాడు. 2 ఓవర్లు బాగానే వేస్తాడు, 2 ఓవర్లు థ్యాంక్ యూ సో మచ్ అంటారు ఆపోనెంట్స్. సో హర్షల్ పటేల్ని చాలా జుడిషియస్గా యూటిలైజ్ చేసుకోవాలి. అతను ఒక స్పెషలిస్ట్ డెత్ బాల్ బౌలర్, బట్ ఈ సర్ఫేస్ అనేది ఐ థింక్ హర్షల్ పటేల్ మైట్ లైక్. ఎందుకంటే స్లో సర్ఫేస్ ఉంది అంటే కనుక ఇంకా అతను స్లోవర్ డెలివరీస్కి పని చెప్తాడు. అటువంటి సర్ఫేసుల మీద అతనికి పర్పుల్ పటేల్ అనే నిక్నేమ్ కూడా ఇచ్చారు ఆర్సీబీ వాళ్ళు. అలాగే మొత్తం ఐపీఎల్ ఫెటర్నిటీ కదా ఫ్యాన్స్ అలాగే మాట్లాడుతూ ఉంటారు. సో అది పక్కన పెట్టండి, దట్స్ థింగ్ ఆఫ్ ది పాస్ట్. బట్ ఇటువంటి సర్ఫేస్ అనేది హర్షల్ పటేల్ దీన్ని పూర్తిగా అతని వైపు యూటిలైజ్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే వాళ్ళ మిగతా బౌలింగ్ అటాక్ చూసుకుంటే కనుక రబాడా హ్యాస్ బీన్ గుడ్, వాళ్ళకి మంచి చక్కగానే ఉన్నాడు. బ్రార్ బాగానే వేస్తున్నాడు. రాహుల్ చహర్ దగ్గర నుంచి వికెట్లు కావాలి. రాహుల్ చహర్ నుంచి వికెట్లు రాకపోతే పంజాబ్ కింగ్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఆ స్పిన్ విభాగంలో ఇంకొంచెం బెటర్మెంట్ అనేది రావాలి. మనం ఎప్పుడు సికందర్ రజా గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇఫ్ అట్ ఆల్ లియామ్ లివింగ్స్టన్ ఈజ్ నాట్ ఫిట్, సికందర్ రజాకి అవకాశం ఉంది. శామ్ కర్న్ని పక్కన పెడతారని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే అతన్ని పక్కన పెట్టాల్సిన సమయంలో పక్కన పెట్టలేదు కాబట్టి. రబాడావన్ పక్కన పెడతారంటే లాస్ట్ మ్యాచ్ అతను బాగానే బౌలింగ్ చేశాడు. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్కి. అదే గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు దిల్ బి హ్యాపీ, ఎందుకంటే 2 సార్లు వాళ్ళు వాళ్ళకన్నా బెటర్ టీమ్స్ని, వాళ్ళకన్నా బెటర్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంని అండ్ తక్కువ స్కోర్కి కట్టడి చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టైం అయితే వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు, సెకండ్ టైం అయితే కంటైన్ చేయగలిగారు. సో 2 కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చాయి. సో అలాంటి హిట్టర్స్ ఈ టీంలో కూడా ఉన్నారు కాబట్టి సేమ్ అదే ఫార్మాట్తో వాళ్ళు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం దట్ వాళ్ళు సాయి కిషోర్నే ఆడిస్తూనే, ఎందుకంటే సాయి కిషోర్ ప్లేస్లో నూర్ అహ్మద్ తీసుకొచ్చారు. అతను వచ్చి వికెట్ తీసాడు కాదనట్లేదు, బట్ సాయి కిషోర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. అతన్ని ఆడిస్తూనే ఒక కేన్ విలియమ్సన్ లాంటి బ్యాటర్ని తెచ్చుకుంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి. బట్ సాయి సుదర్శన్ అంత బాగా పర్ఫామ్ చేయడంతో అతని మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ టాప్ 3లో ఇంకా మళ్ళీ అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్ అవసరం లేదు అని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఇవి కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఇక్కడ గుజరాత్ టైటన్స్ కూడా. అండ్ ఇంకోటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేది ఏంటి అంటే మిల్లర్ కొంచెం ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ హీట్ అండ్ దానివల్ల అయినట్టున్నాడు, కొంచెం గ్యాప్ కూడా దొరికింది కాబట్టి ఈ షుడ్ బి ఫైన్ అనేది నా ఫీలింగ్. బట్ అతనికి కొంచెం సపోర్ట్గా ఇంకొంచెం బెటర్ హిట్టర్స్ని కూడా టీంలోకి వాడుకోవాలి. ఇఫ్ విజయ్ శంకర్ బౌలింగ్ చేయట్లేదు అంటే అతని కన్నా బెటర్ హిట్టర్ షారుఖ్ ఖాన్, అతనికన్నా బెటర్ హిట్టర్ అభినవ్ మనోహర్ సదరంగాని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని వాడుకోవాలి. అప్పుడు ఇంకా వాళ్ళకి ఆ హిట్టింగ్ అబిలిటీ అనేది హెల్ప్ అవుతుంది కాస్త. ఎందుకంటే గిల్, సాహా, సుదర్శన్ అలాగే ఉన్నారు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దే నీడ్ సమ్ గుడ్ బ్యాటింగ్ సపోర్ట్. అజ్మత్ ఉమర్జాయ్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు, అతను ఉండాలనుకున్నారు, అతను బౌలింగ్ పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి అతన్ని ఉంచి దే షుడ్ ట్రై అండ్ స్టాకప్ ఒక ఫ్లోటర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడగలిగి ఒక ఇండియన్ బ్యాటర్ని పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఆ టీం ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారవుతుంది అనేది నా ఫీలింగ్. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో దే డిడ్ సమ్ చేంజెస్. స్పెన్సర్ జాన్సన్ని తీసేసి దర్శన్ నల్కండే తెచ్చారు సాయి కిషోర్ ప్లేస్లో. సో ఒకవేళ సాయి కిషోర్ వచ్చినా కూడా పెద్దగా ఆ ఇంపాక్ట్, ఫారెన్ బౌలర్స్ ఇంపాక్ట్ అనేది మారదనేది నా ఫీలింగ్. బట్ ఇట్ అగైన్ డిపెండ్స్, నైట్ సర్ఫేస్ కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. కొంచెం బాల్ స్వింగ్ అవ్వచ్చు కదా అండర్ ద లైట్ స్టార్టింగ్లో. సో అండర్ ద లైట్ స్వింగ్ అవుతుంటే కొంచెం పేస్ ఉన్న బౌలర్ కొంచెం న్యాచురల్గానే కాస్త ఆ బాల్ని గ్రిప్ చేసి యాంగిల్ తెచ్చే విధానం ఉన్న బౌలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచించవచ్చు వాళ్ళు. మోహిత్ శర్మ వాళ్ళ ఆయుధం. మోహిత్ శర్మ లాస్ట్ 2 సీజన్స్గా అతను ఇచ్చిన రిజల్ట్స్ ఆర్ ఫినామినల్. అండ్ సడన్గా పీపుల్ ఆర్ సేయింగ్ మోహిత్ శర్మకు లేకే జాయింగే వెస్ట్ ఇండీస్ అండ్ అమెరికా.
తీసుకెళ్దాం మోహిత్ భాయ్ని, అసలు ఇంత బాగా ఫామ్లో ఉన్నాడు, రిథంలో ఉన్నాడు, వెంటనే ఉంది వరల్డ్ కప్ కూడా రిథంలో కనిపిస్తున్నాడు, ఏజ్ గీజ్ పక్కన పెట్టండి తీసుకెళ్ళిపోదాం అది ఇది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. హీ వాజ్ అ ఫెంటాస్టిక్ ఫీల్డర్ కొన్ని ఏళ్ల క్రితం. ఇప్పుడు కూడా ఫీల్డింగ్ బాగానే, అతను ఫీల్డింగ్ తగ్గలేదు కానీ వయసు పెరిగింది కాబట్టి కొంచెం స్లోనెస్ అనేది వస్తుంది. బట్ స్టిల్ చాలా చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్ మోహిత్ శర్మ. ఇట్స్ ఎస్పెషల్లీ కొంచెం స్లోవర్ సర్ఫేస్లో వచ్చాయంటే కనుక కుమ్మేస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే గుజరాత్ బలం కూడా. ఇప్పుడు మన కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ రబాడా ఈజ్ ఆన్, రబాడా వర్సెస్ గిల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, డిసైడింగ్ బ్యాటిల్ అది. అలాగే ఇటు సైడ్ నుంచి మాట్లాడుకుంటే కనుక రషీద్ ఖాన్ వర్సెస్ బేర్స్టో ఉంటే, బేర్స్టో ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరు, ధవన్ కూడా అదే కేటగిరీకి చెందినవాడు. సో రషీద్ ఖాన్ వర్సెస్ బేర్స్టో మంచి బ్యాటిల్లా కనిపిస్తోంది. ఉమేష్ యాదవ్ వర్సెస్ శిఖర్ ధవన్ మంచి బ్యాటిల్లా కనిపిస్తోంది. టువర్డ్స్ ది ఎండ్ మీరు మాట్లాడుకుంటే కనుక పంజాబ్ కింగ్స్కి నిజంగా హిట్టర్స్ లేరు. మోమెంట్ లియం లివింగ్స్టన్ కొంచెం అటు ఇటు ఉన్నారంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ హిట్టర్స్. జితేష్ శర్మకు వచ్చిన అవకాశాలు అతను యూటిలైజ్ చేసుకోలేకపోయాడు 3 మ్యాచ్ల్లో కూడా. సో జితేష్ మీద కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ జితేష్ విల్ హ్యావ్ టు ఫేస్ మోస్ట్లీ మోహిత్ శర్మ. అది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఇది మ్యాచ్ని డిసైడ్ చేస్తుందా ఈ బ్యాటిల్ అనే ప్రశ్న కన్నా కూడా జితేష్ ఒక కాన్ఫిడెన్స్ని మాత్రం ఈ బ్యాటిల్ డిసైడ్ చేస్తుంది. అండ్ జితేష్ శర్మ కూడా హీస్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్. వరల్డ్ కప్కి వెళ్ళాలంటే నాకు కీపర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా నాకు అవకాశం ఉంది. మొదటి 3 మ్యాచ్లు నేను బిస్కెట్ వేసాను. సంజు బాగా ఆడేస్తున్నాడు, రిషబ్ పంత్ బాగా ఆడేస్తున్నాడు. సో నేను కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక ఐ హ్యావ్ టు పర్ఫామ్ అని ఒక పర్సనల్ పించ్ కూడా అతనికి కావాలి. సో అది ఇటువంటివి కొన్ని బ్యాటిల్స్ లాగా ఈ మ్యాచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అండర్ ద లైట్స్ అహ్మదాబాద్లో క్యాచింగ్ కెన్ గెట్ డిఫికల్ట్. ఆ లైట్లు అవి ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా జనరల్గా అలా లైట్స్ ఉండవని. కొన్నిసార్లు స్టేడియం ఇస్ టూ హ్యూజ్. సో బాల్ గాల్లోకి వెళ్ళిందంటే దాన్ని రకరకాల ఇది కూడా కొంచెం క్యాచ్ అయిపోవచ్చు, క్యాచ్ రాకుండా పోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి. సో ఫీల్డింగ్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచండి. ఫీల్డింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇరు జట్లలోనూ మంచి ఫీల్డర్స్ ఉన్నారు. అండ్ రబాడా ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డర్. ధవన్ చాలా మంచి ఫీల్డర్. బేర్స్టో మంచి ఫీల్డర్ వాళ్ళ దగ్గర. హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చార్ మంచి ఫీల్డర్లు వాళ్ళు కూడా. ఇటు సైడ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక సహా ఆఫ్ కోర్స్ బిహైండ్ ద స్టంప్స్ ఉంటాడు. బట్ ఇటు సైడ్ కూడా మంచి ఫీల్డర్లు ఉన్నారు. ఎందుకంటే రషీద్ ఖాన్ టెరిఫిక్ ఫీల్డర్, శుభ్మన్ గిల్ టెరిఫిక్ ఫీల్డర్, సాయి సుదర్శన్ మంచి ఫీల్డర్. అతను ఫీల్డింగ్ చేస్తాడనేది ఒక క్వశ్చన్, ఎందుకంటే అతను ఇంపాక్ట్ కొట్టేస్తారు అతను. లేదంటే అతను కూడా మంచి ఫీల్డర్. సో 2 వైపులో కూడా క్యాచింగ్ చాలా చాలా ఇంపార్టెంట్గా మారుతూ ఉంటుంది. ఇనీషియల్ దీంట్లో కొంచెం స్వింగ్ అనేది లభించవచ్చు. పిచ్ నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది అనేది న్యూ బాల్తోనా ఓల్డ్ బాల్తో అనేది కూడా వేచి చూడాలి. ఐ థింక్ ఓల్డ్ బాల్తో కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ అనేది ఆ పిచ్ నుంచి లభిస్తుంది. సో అటువంటి సపోర్ట్ ఏదైతే లభిస్తుందో దాన్ని స్లోవర్ బౌలర్స్ బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇలాగైతే మనం అటువైపు హర్షల్ అన్నామో, ఇటువైపు మోహిత్ అన్నామో, ఆ ఇద్దరి ఒక కేపబిలిటీస్కి ఈ పిచ్ అనేది హెల్ప్ అవుతుంది అనేది నా ఫీలింగ్. అండ్ ఒకవేళ స్లోవర్ వన్స్ అవి ఇవి వేసారంటే కనుక షాట్లు కొట్టగలిగే స్ట్రోక్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాలెంజ్ అవుతుంది. సో ఒక మిల్లర్ లాంటి వాళ్ళకి ఛాలెంజ్ అవ్వచ్చు, అటు లివింగ్స్టన్ లాంటి వాళ్ళకి ఛాలెంజ్ అవ్వచ్చు, ప్రాబ్లీ జితేష్ లాంటి వాళ్ళకి ఛాలెంజ్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ శామ్ కరణ్ ఎట్లా ఆడతాడు ఎందుకు చూడాలి. ఎందుకంటే శామ్ కరణ్ బ్యాటింగ్తో కాస్త కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. శామ్ కరణ్ యాజ్ అ బౌలర్ వాజ్ ఆల్సో బ్యాక్ లాస్ట్ మ్యాచ్లో. సో అతని బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా చాలా కీలకం. అండ్ ఇంకోటి మనం ఇందాకే మాట్లాడుకున్నాం, స్పిన్ పరంగా మాట్లాడుకుంటే గుజరాత్ టైటన్స్కి అడ్వాంటేజ్ ఉంది. ఫాస్ట్ బౌలింగ్ పరంగా మాట్లాడుకుంటే రబాడా అండ్ శామ్ కరణ్ ఫ్లోలో ఉన్నారంటే వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఉంది. డెత్ బౌలింగ్ పరంగా మాట్లాడుకుంటే కనుక మోహిత్ షా పరంగా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. బ్యాటింగ్ పరంగా మాట్లాడుకుంటే స్ట్రోక్ మేకర్స్ న్యాచురల్గా కొట్టేవాళ్ళు వాళ్ళు ఉన్నారు, పంజాబ్ దగ్గర ఎక్కువగా ఉన్నారు. గిల్ బాగానే ఆడతాడు కానీ ఇటువంటి సర్ఫేస్ మీద ఈస్ టేకింగ్ సమ్ టైం. ప్రాబబ్లీ ఆ క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. కొంచెం ఎక్కువసేపు ఉన్నానంటే కనుక మిల్లర్కి వాళ్ళకి ఒక మంచి బ్రిడ్జ్ అవుతాను అని చెప్పి. సో అది చూడాలి. అది దాన్ని ఎట్లా అతను కంటిన్యూ చేస్తాడనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అజ్మత్ ఉమర్ యాజ్ బ్యాటర్ నీడ్స్ టు కాంట్రిబ్యూట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ గుజరాత్కి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ ఫ్లో ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ బ్యాటింగ్ అది పీక్ అవ్వాలి అంటే కనుక శుభ్మన్ కానీ అజ్మత్ కానీ బాగా ఆడాలి. అప్పుడే మిల్లర్ కానీ, తెవాతే కానీ, రషీద్ ఖాన్ కానీ లేదా ఇంకెవరైనా ఫినిషర్ కానీ వచ్చి ఆడే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ లైక్ టు సీ షారుఖ్ ఖాన్ ఇఫ్ ఈస్ ఫిట్. అతని టీంలో ఉంటే బెటర్గా ఉంటుంది. విజయ్ శంకర్ ఈజ్ నాట్ బౌలింగ్. అలాగే అటు సైడ్ చూడాలి, సికందర్ రజాని అలాగే యూటిలైజ్ చేసుకోవాలి. ఈ సర్ఫేస్ మీద తను బాగా వేస్తాడేమో అని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో? అంతకన్నా ముందు ఫేవరెట్స్గా ఎవరుంటారు? ఇద్దరికి వాళ్ళ సమస్యలు ఉన్నాయి. బట్ బికాజ్ ఇట్ ఈస్ అహ్మదాబాద్ అండ్ అహ్మదాబాద్లో వీళ్ళు ఎలాగైనా సరే సమ్వాట్ ది అదర్ వే వాళ్ళ ప్లేయర్స్ పర్ఫామ్ బాగా చేస్తారు కాబట్టి గుజరాత్కి స్లైట్ అడ్వాంటేజ్ ఉందేమో అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు?